కలలు అంటే మన ఆలోచనలే అని అంటూ ఉంటారు. సాధారణంగా చాలామంది కలలను పట్టించుకోరు. కానీ అనుకున్న దానికి విరుద్ధంగా అంటే భయంకరంగా ఏమైనా కలగన్నప్పుడు మాత్రం నిజంగా షాక్ అవుతాం. వాటినే మనం పీడ కలలు అంటాం. ఇవి మన నిద్రను ప్రభావితం చేయడమే కాదు, ఆ రోజును కూడా ఇబ్బందికరంగా మార్చుతాయి. మరి అలాంటి కలలు ఎందుకు వస్తాయి? కారణం ఏంటి? మన మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్లేనా, లేక మరేదైనా కారణమా? నిపుణులు చెప్పిన దాని ప్రకారం కలలు మన మనసులో రోజులోని ఆలోచనలు మరియు సంఘటనలను ప్రాసెస్ చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, కలలు మెదడు కార్యకలాపాలలో భాగం. ఇది మీ భావోద్వేగాలకు సంబంధించిన పని. సాధారణ కల అయినా పీడ కల అయినా దాని వెనుక కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. దాన్ని ఖచ్చితమైన కారణం ఇది అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ మెదడు గురించి జరిగిన పరిశోధనలో కలల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోగలిగారు. కలలు కనడానికి సాధారణ కారణం రోజువారీ జీవితంలో ఒత్తిడి కూడా కావచ్చు. స్కూల్ పిల్లలు కానీ, పని ఒత్తిడి ఉన్నవారు కానీ ఇతరుల కంటే ఎక్కువ కలలు కంటూ ఉంటారు. ఇది కాకుండా కొన్ని ప్రధాన జీవిత సంఘటనలు లేదా ప్రియమైన వ్యక్తి మరణం వంటి జీవితంలో మార్పులు కూడా పీడ కలలకు కారణమవుతాయి. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనేది నిద్ర యొక్క దశ. ఇది వేగవంతమైన కంటి కదలికలు, క్రమరహిత హృదయ స్పందనలు మరియు పెరిగిన శ్వాసకోశ రేటుకు కారణమవుతుంది. REM నిద్ర ఎక్కువ కాలం ఉన్నప్పుడు కలలు వస్తాయని హార్వర్డ్ పరిశోధకులు నివేదించారు. ఇది కాకుండా ఒత్తిడి, ఆందోళన, సరిగ్గా నిద్ర లేకపోవడం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, మానసిక రుగ్మతలు మొదలైన అనేక కారణాల వల్ల పీడకలలు తలెత్తుతాయని అంటున్నారు. కానీ అతిగా పీడకలలు రావడానికి మాత్రం ప్రధాన కారణం PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటున్నారు నిపుణులు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.